మనమనం మధువనం నీ పెదవే ఓ స్వరం కలవరం పలవరం చెలి ప్రాయం నా వరం. మీలా తెలివైన వాళ్ళు అక్కడ చదువుకుని అక్కడే ఉండిపోతే ఎలా చెప్పండి? అక్కడ చదువుకుని అక్కడ ఉద్యోగం చేసి అక్కడ సంపాదించి అక్కడ ట్యాక్స్ కడతారు. ఆ దేశం బాగుంటుంది. ఇక్కడ చదువుకుని ఇక్కడ ఉద్యోగం చేసి ఇక్కడ ట్యాక్స్ కడితే మన దేశం బాగుంటుందిగా. నేను కూడా బాగుంటాను కదా. నెట్టి కొట్టాలి, మొహం మీద గుద్ది వంగాలి, వాడిని బ్లాక్ చేసి డుషుం 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 అని. ఏంటిది? ఏమైంది? నీ గర్ల్ ఫ్రెండ్ కాదు కదా? లేదు డాడ్. ఏంటి ప్రాబ్లం? అమ్మాయితో మాట్లాడాను. తన బాయ్ ఫ్రెండ్ అట, కొట్టాడు. తిరిగి కొట్టావా? నాకంటే పెద్దవాడు డాడ్. అందుకని కష్టపడి వర్కౌట్ చేసి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నావు ఎందుకు? ఎనీవే, గుడ్ నైట్. మీరే నా హీరో డాడీ. ఏదో పాస్ అయిపోతానంటున్నావు, చూద్దాం. గిడో, నువ్వు స్మోక్ చేయట్లేదు కదా? ఐ డోంట్ వాంట్ యు టు స్మోక్. చేయలేదు డాడ్, ముట్టుకోలేదు. గుడ్. మీరు మాత్రం చేస్తున్నారు. ఇది కాలేజీలో అలవాటైంది, మానలేను. ఏ ఎగ్జామ్? డాడ్ కెమిస్ట్రీ. తర్వాత నేను నువ్వు రోడ్ల నుంచి అమ్మాయితో మాట్లాడడం చూశాను. అది క్వశ్చన్ పేపర్ అడిగాను. నీ ఇల్లు చిన్నదైనా అందంగా ఉంటుంది. వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడు. ఐ హావ్ నో ప్రాబ్లం. ఇంటికి తీసుకొచ్చినట్టున్నావు? అవును, మీరేగా తీసుకురమ్మన్నారు. సరే, అదే ఓకే. ఓకే. బీ గుడ్ సూర్య. యా డాడీ. హే ఆర్తి. సారీ. హే సూర్య, మీ డాడ్ వెరీ కూల్, వెరీ గుడ్ లుకింగ్. యా. Young man, I'm sorry to intrude. Please, I think you need this. No, I'm okay. Take it. It's brand new. Please. No, not that. It's not very often you see a young man like you crying. I hope you feel better soon. శంకర్ నారాయణన్. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నాకు మీరే గుర్తొచ్చారు డాడీ. మళ్ళీ అవే జ్ఞాపకాలు, అదే బాధ. తట్టుకోలేకపోయాను. మేఘ్నాని మర్చిపోలేకపోయాను. ఆ బాధ నుంచి బయటికి రాలేకపోయాను డాడీ. మీరు దాచిపెట్టిన బాటిల్ వచ్చింది మామ. ఒక ట్రైన్ ఎక్కి నా లైఫ్లోకి. స్ట్రక్చర్ మీద తీసుకెళ్ళారా? నా కళ్ళ ముందు తీసుకెళ్ళారా?
చెంచలరా. అయ్యో చెంచల చెంచలరా, నా చెంచల మామ తను. సరేరా. కంపేర్ చేస్తున్నందుకు ఏమనుకోకు. 10th స్టాండర్డ్లో ఆ క్రికెట్ మ్యాచ్ జ్ఞాపకం ఉందా? నీది ఎడ్జ్ తగిలింది, నీకు LBW ఇచ్చేశారు. కోపంగా బయటకు వచ్చి ఎంతో ఏడ్చావు, అరిచావు. యు వాజ్ సో యాంగ్రీ. ఆ తర్వాత నీకు బౌలింగ్ ఇచ్చారు, పిచ్చి పట్టినట్టుగా వేశావు. యు గాట్ 6 wickets for 13. నీ కోపాన్నంతటినీ పాజిటివ్ ఎనర్జీగా మార్చావు. ఇప్పుడు కూడా నువ్వు చేయాల్సినది నీ కోపాన్ని, బాధని అన్నిటినీ పాజిటివ్ ఎనర్జీగా మార్చు. ప్లీజ్ సనా, గిటార్ తీసుకో, బయటికి వెళ్ళు, మేక్ సమ్ మ్యూజిక్, అందరినీ సంతోషపెట్టు. ఏవైనా సరే లైఫ్ హ్యాస్ టు గో ఆన్. రిమెంబర్ దట్, లైఫ్ హ్యాస్ టు గో ఆన్. మీరు నాతో మాట్లాడటం, అది నీకు తెలుసు. మీ ప్రతి మాట నాకు గుర్తుంది. నన్ను ఆ ప్రపంచం నుంచి బయటికి తీసుకొచ్చింది కూడా మీరే డాడీ. శ్రేయ ఎక్కడికి? అమ్మా నేను వెళ్ళి చూస్తాను. నువ్వెలా ప్రాణాలతో వచ్చానని చూస్తున్నావా? లేదారు, నువ్వు నన్ను నిన్ను మాట్లాడు, మాట్లాడవయ్యా, మాట్లాడరా, మాట్లాడరా, చెప్తా కొడుక, మాట్లాడు. నోరు పడిపోయిందా నీ అబ్బా? నువ్వు గోడకేసి తల కొట్టుకోమన్నా కొట్టుకున్న తర్వాత అడుగుతాను ఎందుకని. నా ప్రాణాలు తినే నీకు మనసులా వచ్చిందిరా. నీ మీద నమ్మకం కదరా నువ్వు కొట్టమన్నాను కొట్టాను, తిట్టమన్నాను తిట్టాను. ప్రతిసారి నిన్ను అన్నాన్ని పిలిచినప్పుడల్లా అది కడుపులోంచి వచ్చిందిరా, పెదాల మించి వచ్చింది కాదు. కానీ మీరెవ్వరూ కూడా నన్ను తమ్ముడని అనుకోలేదు కదూ. మీ వరకు 6 అనేవాడు ఇంటి కుక్క, గాడి చాకరీ చేసేవాడు, ఎంగిలి మెతుకులు తినే పనివాడు కదూ. చేపకి గాలం ఈరోజు, పావుకి ముంగీసి ఈరోజు, పోలీసుకి రౌడీ ఈరోజు, రౌడీకి రౌడీ ఈరోజు. వద్దురా బాబు, ఈ పనే వద్దు. నమ్మినోడిని తడగొట్టెట్టి గొంతు కోయడం అనే ద్రోహం అంటే ఏంటో చూపించావు కదూ. నిన్ను ఊరికే వదిలిపెట్టను రా. మీ అవసరానికి ఎవరినైనా తగలట్టుండొచ్చు, కానీ వాళ్ళకి మంచి జరగాలని నేను పంపించిన అమాయకులందుకు తగలట్టారు. వాళ్ళు లేనోళ్ళు నువ్వు ఉన్నాడు అనేగా. ఎవరు నేను లేనోడేరా. ఈ లేనోడు ఉన్నవాడిని ఏం చేయబోతాడో చూడరా నాకు కొడక. ఎందుకు 5 తగలట్టం, ఎందుకు 6కి 20 అయ్యామని కుళ్ళి కుళ్ళి చావాలరా. తమ్ముడు అని పిలిచి మోసం చేసిన నోటితో అయ్యో అని ఏడ్చి గుండెలు బాదుకోవాలరా. నాదనుకోని నాశనం చేస్తావా, నాశనం చేస్తావా, నాశనం చేస్తావా. సత్యం ఓడిపోదు. ట్రూత్ నెవర్ ఫెయిల్స్. సత్యం నివురు కప్పిన నిప్పు లాంటిది. సత్యమేవ జయతే. నిజం అంతిమ విజయం సత్యానికి. నేను చెప్పేది ఏంటంటే సార్, సముద్రంలో షిప్ వెళ్తుంది, ఆకాశంలో ఏరోప్లేన్ వెళ్తుంది, రోడ్లో బస్సు వెళ్తుంది. వాటిలో ప్రయాణించేటప్పుడు మీరు కొనలేని ఎన్నో అద్భుతమైన వస్తువుల్ని ఇప్పుడు ఈ ట్రైన్ లో మీరు సొంతం చేసుకోవచ్చు సార్. నేను చెప్పేది ఏమిటంటే సార్, అరేబియా ఎడార్లో దొరికే ఖర్జూరపు పళ్ళ దగ్గర నుంచి అందాల సుందరి అనార్కలి మెడలో ఉన్న నల్లపూసల వరకు మా దగ్గర దొరుకుతాయి సార్. ప్రయాణం చేస్తూనే పర్చేస్ చేయొచ్చు సార్. ఎవరైనా సరే ఏలం పాడొచ్చు. మీరు అడిగిన రేట్ మా కంపెనీకి గిట్టుబాటు కాలేదనుకోండి, అదే రేట్కు ఒక అద్భుతమైన వస్తువు సంతోషంగా ఇస్తాం, తీసుకోండి. జాగ్రత్తగా వినండి. అందానికి ఐశ్వర్య రాయ్, అనురాగానికి మదర్ తెరిసా, అద్భుతాలకి మైకేల్ జాక్సన్, ఫైట్లకి జాకీ చాన్, నవ్వులకి చార్లీ చాప్లిన్, సెంట్కి సింగపూర్.
అందుకే చావడానికి వచ్చావు, చావు. కష్టాలు నీ ఒక్కదానికే కాదు, ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవికి కష్టాలున్నాయి. జీవితం అంటే పూల పాన్పు కాదు. ఎప్పుడు సంతోషమే కావాలనుకుంటే కుదరదు. కొంచెం బాధను కూడా భరించడం నేర్చుకోవాలి. అలా భరించే వాళ్ళకి భూమి మీద బ్రతికే హక్కు ఉంది. నీలాంటి పిరికోళ్ళకి ఇక్కడ చోట్లేదు. భయపడితే చచ్చిపో. గుండ్రంగా తిరిగేది భూమి, కాలేదే నిప్పు, పోరాడేవాడే మనిషి. నువ్వు మనిషి అయితే జీవితంతో పోరాడు.